జనరల్గా ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు ఆ వ్యక్తి దొంగతనం చేశాడని చెప్పి 10 మందికి కనిపించే విధంగా దొంగతనం చేశాడని చెప్పాలా. లేని పక్షంలో ఎవరైతే మనకెందుకులే మన ఇంట్లో కాదు కదా దొంగతనం చేసిందని కనుక గమ్మనుంటే ఈ గమ్మన ఎవరైతే ఉంటారో సైలెంట్గా ఉంటారో వాళ్ళ ఇండ్లపైకి దొంగతనానికి పోతాడు పలానా ప్రబుద్ధుడు ఖచ్చితంగా. సో కొన్ని విషయాలు ఓపెన్గా చెప్పేయాలా. అటువంటి తప్పు మరోసారి పునరావృతం కాకుండా అతనిలో కూడా పరివర్తన వచ్చి వేరే చోటకు పోయి అక్కడుండో కష్టపడి బతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ మనిషి ఎదుగుదలలో యావత్ సమాజం కూడా తోడ్పాటును అందించినట్టే ఓవరాల్ లాజిక్. ఇదే మాదిర తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మనం అంతా గమనిస్తూ వచ్చినాము. కానీ వైసీపీ వాళ్ళు వితండవాదం చేయటాలు, సాక్షాత్తు శాసన మండలికి కూడా బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని దేవుడి పట్టాలు తీసుకురావడాలు ఇవన్నీ గమనించాం. అంటే రాజకీయం 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 వాళ్ళ మైండ్ అంతా రాజకీయంతో నిండిపోయినది. అయితే దొంగ అన్నట్టు వాళ్ళు ఏమన్నారంటే టీడీపీ వాళ్ళని లేదా జనసేన వాళ్ళని అట్ ద సేమ్ టైం బీజేపీ వాళ్ళని కూడా ఏమన్నారు, దేవుణ్ణి ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారని చెప్పి వాళ్ళే అంటున్నారు పలానా ప్రబుద్ధులు. అనక చెప్పక గమనుంటే రేపు ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి పని మనం చూసాం. గతంలో ఇదే కల్తీ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డుల్ని యావత్ దేశం అంతా పంచినారు. మరీ ముఖ్యంగా ఏదైతే ఉత్తరప్రదేశ్లో రామాలయం కడతా ఉన్నారో ఆ రామాలయానికి కూడా పంపించారు. 1,00,000 లడ్డుల పైన పంపించారంట. ఇంకా అది కాక ఏదైతే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో పలానా కంపెనీలు ఇన్వాల్వ్ అయ్యాయో వాళ్ళ ద్వారానే శ్రీశైలం కావచ్చు, అదేవిధంగా కాణిపాకం కావచ్చు, రాష్ట్రంలోని అనేక దేవాలయాలకు పంపించారు. అంత పాపానికి ఒడిగట్టారు, డబ్బులు దండుకున్నారు. నేను అంటాను అదే, దొంగతనం చేసినాడు అని చెప్పకపోతే ఇట్లాంటి వాళ్ళు యావత్ రాష్ట్రంలో అన్ని టెంపుల్కి సప్లై చేసినటువంటి వ్యక్తులు రేపో మాపో పొరపాటున వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే ఇంకెంత దారుణానికి ఒడిగడతారు. ఇంకా గమనుంటారా ఇట్లాంటి వాళ్ళు తప్పు చేశారని చెప్పి దాన్ని రాజకీయం అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రూట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఈ చర్చ జరగాల్సిందే. దేవుడు దగ్గర కావాలనే జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైసీపీ వాళ్ళకి ఆ 234 కోట్ల నుంచి 250 కోట్లు దీంట్లో ఏదైతే దండుకున్నారో వాళ్ళకి అది పెద్ద మ్యాటరే కాదు. ఇట్స్ ఏ పెట్టి అమౌంట్ అనమాట, చిన్న అమౌంట్. కానీ వాళ్ళు క్లియర్ కట్గా హిందూ మతం పైన దాడి చేశారని స్పష్టంగా చెప్పొచ్చు. దానికి ఎన్నో మనం రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా ఎవరైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ అన్న ఉన్నాడో వీళ్ళు టీటీడీ కేంద్రంగా వాళ్ళు చేసినటువంటి దారుణాలు, కావాలని ఇతర మతస్థుల్ని అక్కడ ఉద్యోగులుగా పెట్టడము, ఇంకా అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి సాక్షాత్తు వేరే మతానికి సంబంధితమైనటువంటి ఒక వ్యక్తిని సుబ్రహ్మణ్యం రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఉన్నాడో అటు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేదానికి చైర్మన్గా పెట్టడము. ఇంకా పద్మావతి కాలేజీలో అయితే ఇంకా ఆ రోజు బ్లాక్మెయిల్ చేసి ఏది ఒక ఆడబిడ్డకి ఉరేసుకొని చచ్చిపోయేదానికి కూడా కారణమైనారనమాట. ఎందుకు మతాలు మార్చడానికి వాళ్ళు ప్రోత్సాహం అందించారు, ప్రోద్బలం అందించారు. ఎవరైతే మతం మారకుండా ఉంటారో మీకు మార్కులు తగ్గించేస్తాము, మిమ్మల్ని కాలేజీ నుంచి పంపించేస్తామని చెప్పి టార్చర్ పెట్టి హారాస్మెంట్ చేసి ఆ రోజున ఒక ఆడబిడ్డ చచ్చిపోయేదానికి కూడా కారణమైనారు. ఈ విధంగా ప్రతి యొక్క దశలోనూ వైసీపీకి సంబంధించి లేదా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి సమయం నుంచి కూడా కావాలనే ఇతర మతాలకి ప్రాముఖ్యం ఇస్తా హిందూ మతాన్ని తక్కువ చేసి చూపిస్తూ వస్తున్నారు. మనం గూగుల్ చేసి అర్థమవుతుంది. 2020 ఏమైందంటే ఏదైతే తిరుమలలో దేవుడు ఉత్సవాలు జరుగుతున్నాయో అదే రోజున మామూలుగా ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటి వచ్చింది, ఆ ఫెస్టివల్ వచ్చింది. ఆ క్రమంలో అక్కడ తిరుమల కేంద్రంగా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఒక శిలువ వేసారు అనమాట. ఆడ ఎన్ని చూసాం, ప్రతి దశలోనూ హిందూ మతంపై దాడి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ శ్యామల అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పినటువంటి ఇది చూడండి, క్లియర్ కట్గా ఆవిడ క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది. అరే శ్యామల అనేటువంటి మహిళ క్లీన్ చిట్ ఇస్తుంది. ఏమని, తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కలిసి వైఎస్ జగన్ గారిపై మచ్చ వేద్దామని అనుకున్నారు. కానీ ఆ గోవిందుడు వైఎస్ జగన్ గారి పైనే కాదు వైఎస్ఆర్ గారి పైన ఉన్న మచ్చను కూడా కలిపి ఒకేసారి చెరిపేశారు. శ్రీవారి మహిమలపై ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉన్నాయంట. ఈవిడ క్లీన్ చిట్ ఇవ్వడం. ఇంకా చూడండి, నేను అన్నిటి అదే దొంగ అన్నట్టు ఇట్లా టోళ్ళు పుట్టుకొచ్చారనమాట. ఫర్ బేసిక్ శాంపుల్ సైజ్ ఎగ్జాంపుల్ ఏదైతే సిబిఐ నేతృత్వంలో సిట్టు పనిచేసిందో సిట్ వారు క్లియర్ కట్గా చెప్పారు. కనీసం పాలబుట్టు వాడకుండా నెయ్యి తయారు చేశారు రాస్వామిని. దానికి సంబంధించి ఎవరైతే గోవా గవర్నర్గా ఉన్నారో అశోక్ గజపతిరాజు గారు ఆయన స్పందించారు. అసలు ఆయన ఏమని స్పందించాడు ఒకసారి చూద్దాం. చూడండి, పాలు లేకుండా నెయ్యి తయారు చేసే శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చారని చెప్పి గోవా గవర్నర్ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి అశోక్ గజపతిరాజు ఏదేవా చేశారు. అది విషయం. అంటే మేము ఏ తప్పు చేయలేదని చెప్పి ఒక పక్కేమో ఏమో క్లీన్ చిట్ ఇచ్చేస్తుంది అనమాట. పాలు లేకుండా ఎట్టని ఏ తయారు చేశారనేది ఆ లాజిక్ ఎవడికి అర్థం కాదు. అంత తప్పు వాళ్ళ కింద పెట్టుకొని వీళ్ళు మళ్ళీ రాష్ట్రంలో రాజకీయం చేయడము, ఏది దేవుడికి ఇదేదో వీళ్ళు ఏది అన్యాయం చేయనట్టు చెప్తున్నారు కదా. క్లియర్ కట్గా మీరు ఇచ్చి ఏదైతే సిట్ ఉన్నదో సిట్ క్లియర్ కట్గా చెప్పింది పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు రసమని. ఇలాంటి సైంటిస్టులు వేరే సెక్టర్లో కన్నా మైండ్ పెట్టి కన్నా చేస్తే మన ఆంధ్ర రాష్ట్రాన్ని యాడుకో తీసుకోగలుగుతారు.
వైసీపీ వాళ్ళు క్లియర్ కట్ కాగానే దాంట్లో కానీ దిగితే ఏ విధంగా అయితే కల్తీ మద్యం తయారు చేసే దాంట్లో జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. అన్ని సైంటిస్ట్ పనులే డబ్బులు దండుకునే దానికి వీళ్ళు పెట్టేటువంటి మైండ్ ఆశామాషి కాదు. ఇంకా ఈయన ఎవరైతే అశోక్ గజపతిరాజు గారు ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూడండి. విజయనగరం కోటలో మాన్సాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ లక్ష్మీపతిరాజు అధ్యక్షతన ఆదివారం ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెలుగు చూశాక రసాయనాలతో నెయ్యి తరవుతుందా అని ఇటీవల కొంతకాలంగా చర్చ జరుగుతోంది. చట్టాలు మంచివారి చేతల్లో పెడితేనే మంచి, చెడ్డవారి చేతల్లో పెడితే చెడు జరుగుతాయి. అశోక్ గజపతిరాజు గారు చెప్పినట్టు ఇంతకుముందు మనం హైదరాబాద్ కేంద్రంగా కావచ్చు, విజయవాడ కేంద్రంగా కావచ్చు, చాలా చోట్ల ఏదైతే చెప్పాలన్నా కూడా అంత బాధాకరంగా ఉండదు. కుక్కలు కలేబరాలతో ఆ నెయ్యో నూనె తయారు చేసి పామాయిల్ అది ఇది తయారు చేసి వంట నూనెగా వాడేస్తూ వచ్చారు. ఎంత దారుణం. ఇంకో కొన్ని చోట్ల అయితే అది చికెన్ అని చెప్పి, మటన్ అని చెప్పి ఆ బిర్యానీ ఆ యొక్క ముసుగులో అమ్మేసుకుంటూ వచ్చినారు. ఇవన్నీ బయటపడినప్పుడు ఆటోమేటిక్గా సదరు ఆ యొక్క హోటల్ యజమానులందరూ జైలుకు పోయినటువంటి సంగతి కూడా మనం చూసాం. అంటే మన రాష్ట్రంలో కావచ్చు, దేశ స్థాయిలో ఈ మాదిరి కల్తీ వ్యక్తులు పుట్టకొస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలా. ఏదేమైనా కూడా నేనైతే ఒక మాట క్లారిటీగా చెప్పగలుగుతా. కనీసం పాలబొట్టు లేకుండా నెయ్యి ఏ విధంగా తయారు చేస్తారో వీళ్ళు మళ్ళీ దేవుడికి వీళ్ళు ఏది తప్పు చేయనట్టు ఈ ప్రబుద్ధులు మాట్లాడుతూ ఉండడం అనేది విడ్డూరంగా ఉన్నది, వింతగా ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం తెలుపుతారని కోరుతున్నా. ధన్యవాదాలండి.